రోజు మనము నార్మల్ బ్లౌజ్ ఎలా ఈజీగా కుట్టుకోవాలి బిగినర్స్ కోసము, ఇప్పుడే టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళ కోసం నేను ఒక జాకెట్ పీస్ అయితే సజెషన్ చేస్తాను. ఏంటంటే వాయినాలు ఇస్తారు కొంతమంది 20 రూపీస్ పీసెస్, అలాంటివి తెచ్చుకోండి. ఎందుకంటే ఎన్ని పోయినా ఇప్పుడు 5 జాకెట్లు మనం ట్రై చేస్తే 100 రూపీస్తో అయిపోతుంది. అదే మీరు 2 వైట్ ఆ వైట్ అని తెచ్చుకుంటే ఒకటి 100 రూపీస్ పడుతుంది. మొదటి మోసం వస్తుంది. సరే, నెక్స్ట్ నార్మల్ జాకెట్ కట్ చేసేటప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఓపెన్స్ ఆపోజిట్లో ఉండి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఫోల్డింగ్ మన వైపు పెట్టుకున్న తర్వాత నీట్గా ఇలా అనేసుకొని ఎడ్జెస్ సమానంగా కట్ చేసుకోవాలి. సో ఎడ్జెస్ సమానంగా కట్ చేసుకునేది ఇలా పెట్టి ఇలా డ్రా చేసుకొని కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత సమానంగా కట్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు కింద కుట్లకి వదులుకోవాలి, ఎక్స్ట్రా గీసుకోవాలి. ఇలా 1/2 ఇంచు ఎక్స్ట్రా గీసుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచు తీసేసుకున్న తర్వాత జాకెట్ పొడవు చూసుకోవాలి. జాకెట్ పొడవు ఎలా చూసుకోవాలంటే ఇది ఉంది కదా, ఇలా పెట్టుకొని జాకెట్ పొడవుని ఇలా పెట్టుకొని బ్యాక్ సైడ్ మన వైపు వచ్చేలా నీట్గా ఇది నిదానంగా చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్ ఒకటి కట్ చేసేది ఈ వీడియోలో ఉంటుంది, నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. ఇలా పెట్టుకున్న తర్వాత నీట్గా ఇలా పెట్టుకున్నారు కదా, ఎప్పటికైనా టేపు ఇది ఇంచెస్, ఇటు సైడు ఇది ఇంచెస్, ఇది సెంటీమీటర్స్. సో ఇంచెస్ నుంచి మీకు కనపడే ఈ వార తీసుకోండి, మధ్యలో తీసుకోండి. ఇక్కడ క్రాస్ కట్ చేసిందా, సో తక్కువ వస్తుంది లెంత్. ఇలా పట్టుకొని ఈ టచ్ పెట్టండి. చూడండి 13 వచ్చింది. 13 ఇంచులు. దీన్ని కలపకోకుండా ఈ నుంచి 13 ఇట్లా 13 ఇంచులు పెట్టండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇది డ్రా చేసేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ షోల్డర్స్ కోసం ఇలా 1/2 ఇంచ్ షోల్డర్స్ కోసం తీసుకున్న తర్వాత బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి. నడుము లూజు చూద్దాం. నడుము లూజ్ ఎంత ఉంది? నడుము లూజ్ ఎలా చూడాలి అంటే ఉట్స్ పట్టీ నుంచి ఇలా తీసుకొచ్చి నీట్గా కింద పెట్టే చూసుకోండి. ఇలా నీట్గా పెట్టుకుంటూ వెళ్ళి కాజా పట్టిని కొలవద్దండి, దీన్ని మడత పెట్టేది. చూడండి 28 వచ్చింది. కాజా పట్టిని కొలవకోకుండా ఈ కాజా పట్టిని ఇలా మడత పెట్టేసి 28 వచ్చింది. 28లో ఈ 28/4 అంటే 7 వస్తుంది. ఈ 7 కూడా కొంతమంది డివైడెడ్ బైట్స్ రావు కాబట్టి 28ని 4 టైమ్స్ ఫోల్డ్ చేయాలి. దాన్ని ఇలా 28ని 4 టైమ్స్, 1 టైం 14 వచ్చింది. 7 వచ్చింది. ఈ 7ని ఇక్కడ పెట్టి 7 తీసిన తర్వాత 1 ఇంచ్ టక్స్ వస్తాయి కదా వెనకాల, దానికోసం ఇలా పెట్టుకున్న తర్వాత బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉంది అని తెలుసుకోవాలనుకుంటే ఈజీ మెథడ్స్ 3 ఉన్నాయి. మన జాకెట్ ఎంత ఉంది? 13 ఉంది. 13లో నుంచి 5 తీసేయండి. 13లో నుంచి 5 అంటే ఎట్లా తీసేసినాం? 5 ఈ నుంచి కొలవాలి. 13 నుంచి 5 తీసేస్తే ఎంత? 13లో నుంచి 5 తీసేస్తే 8 ఇంచులు మెడ. సో ఇది ఇట్లా కూడా రాదు అంటే ఇక్కడ జాయింట్స్ ఉన్నాయి కదా, నేను 2 విధాలు చూపిస్తున్నాను. ఈ జాయింట్స్ని మీరు ఇలా పట్టేసుకొని నెక్ వస్తుంది. 1/2 ఇంచ్ దీన్ని వదిలేసి
ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని పైపింగ్కి కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. సో ఇది 8 ఇంచుల మేడ ఉంటుంది. కరెక్ట్గా 8 ఇంచుల మేడ వచ్చింది. 8 ఇంచుల మేడ వచ్చింది. సో ఆ 8 ఇంచుల మేడకి ఇలా గీసేసుకోండి. స్ట్రైట్గా గీసుకున్న తర్వాత మొత్తం ఈ షోల్డర్ ఎంత తీసుకోవాలంటే ఎవరికైనా 2.5 తీసుకోండి. ఇది వచ్చి 3 తీసుకోవాలి. షోల్డర్ 3 తీసుకోండి. షోల్డర్ 3, ఇది 2.5. ఇక్కడికి వచ్చానికి 3 తీసేసుకోండి. 3 తీసేసుకోండి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ షోల్డర్ ఎలా తీసుకోవాలనేది నేను చూపిస్తాను. ఇది నెక్ మనము 2.5, ఇది 2.5 తీసుకున్నాం. కిందికి వచ్చాక 3 తీసుకున్నాం. దీన్ని ఇలా కలిపేసిన తర్వాత చెస్ట్ లూజ్ అంటే ఎక్కడికి కుట్లు వేయాలి అనేది ఎలా తెలుసుకోవాలి ఈజీగా అంటే రఫ్గా తీసుకోకుండా ఈ జాకెట్ పరుచుకొని ఈ నుంచి ఇటు ఎంత ఉంది, 5 ఇంచెస్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఇంచెస్ ఉంది కదా, ఇదే 5 ఇంచెస్ని ఇక్కడ మనం ఫస్ట్ స్టిచ్ చేసింటాం కదా, ఫస్ట్ బిరుకుట్టు ఆడ పట్టుకొని ఇక్కడ 5 ఇంచెస్ కాడ బాగా మార్క్ చేసేయండి. ఇక్కడ 5 ఇంచెస్ కాడ మార్క్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇలా ఇక్కడ నుంచి ఇది 5 ఇంచెస్ కాడ ఇలా మార్చేయండి. మీకు కనపడట్లేదని తిప్పుడు తీస్తున్నా. ఇలా చూడండి, మీకు కనపడుతుంది ఈ 2 డాట్స్. ఈ 2 డాట్స్ని ఇలా పట్టేసుకోవాలి. ఈ 2 డాట్స్ని ఇలా పట్టేసుకొని ఇలా దగ్గర తెచ్చి ఒకే చోటున పట్టేసుకొని ఇలా లాడండి. ఇలా లాడిన తర్వాత ఇక్కడ నుంచి నెక్ ఈడ వస్తుంది. సో నెక్ ఈడ పెట్టేసి ఎక్కువ లాడకోకుండా ఎక్కువ లాడద్దండి. నేను ఫస్ట్ స్టిచ్చింగ్ కాడ ఉండే చోట ఇలా పెట్టేస్తాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీనికి ఇక్కడ మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలాం, కనపడుతుందా? ఇక్కడ 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా వదిలాం డాట్స్ కోసం. దీన్ని కలిపేసుకోండి. వేసుకున్న తర్వాత మీ ఇష్టము, అంటే 1.5 2 ఇంచులు తీసుకుందాం అనేది మీ ఇష్టము. ఎక్స్ట్రా నేనైతే ఎప్పటికైనా 1.5 తీసుకుంటాను. ఇంకా అంతకంటే మనం ఫ్యూచర్లో లావ్ అవుతాము అనుకుంటే 2 తీసుకోండి. 2 చాలు. ఇంకా 2 కంటే ఎక్కువ ఎవరు లావ్ అవ్వరు. చాలా టైం టేకెన్, ఒక 3 years అలా. ఇలా తీసుకున్న తర్వాత ఇలా కింది నుంచి పైకి 6 ఇంచెస్ కాడ, కింది నుంచి పైకి 6 ఇంచెస్ కాడ ఇలా పెట్టి స్ట్రైట్ గీత తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇది ఎంత ఉంది, 5.5 ఉంది. కరెక్ట్గా 5.5 అంటే ఇది 2.5, ఇది 3, 5.5. ఈ నుంచి 5.5 కరెక్ట్గా డాట్ పెట్టేసుకోండి. 5.5 పెట్టేసుకొని స్ట్రైట్గా గీత అయితే తీసేసుకోండి. స్ట్రైట్ గీత తీసేసుకున్న తర్వాత ఇది చిన్న సైజ్ బ్లౌజ్, పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే కాదు. చిన్న సైజ్ బ్లౌజులు ఏంటివి అంటే 30 నుంచి 29, 28, 27 అది వస్తే చిన్న సైజు బ్లౌజులు. పెద్ద సైజు బ్లౌజులు 30 కంటే ఎక్కువ వస్తాయి. పెద్ద సైజు బ్లౌజులు 31, 32, 33 వస్తే పెద్ద సైజు బ్లౌజులు. సో ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నేను 1.5 తీసుకుంటున్నాను. నెక్ ఇలా గీత తీసేసుకొని 1.5 తీసుకుంటున్నాను. ఇలా స్ట్రైట్ గీత తీసేసుకోండి. స్ట్రైట్గా చిన్నదైనా నాకు చాపీస్ కొంచెం సరిగ్గా లేదు. ఇలాంటి ఒక ఆర్మ్ స్కేల్ దొరుకుతుందండి. ఆర్మ్ స్కేల్ని మీరు ఎలా తీసుకోండి, ఇలా తీసుకొని నెట్ డ్రా చేసేసుకొని కట్ చేయే విధంగా ఇలా తీసేసుకున్నాను కదా. కరెక్ట్గా మన చంట రౌండ్ వచ్చిందా రాలేదా అని తెలుసుకోవడం ఎలా అంటే, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇలా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా
ఇలా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, బికాస్ అది ఖర్చుల కోసం కుట్టుపోతుంది కదా, దానికోసం హ్యాండ్ బిగుసుకోకుండా. నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ని మన వైపు ఇలా పెట్టుకొని టేప్ తీసుకొని ఎంత ఉంది సెంటర్ రౌండ్ చూడండి. నాకు కరెక్ట్గా 7.2 ఉంది. 7.2 ఉందో లేదో చూద్దాం. ఇదండి, ఇది కొలచుకోకుండా చాలా ఎక్కువ వచ్చేసింది. ఇలా ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలి చూడండి, 9 వచ్చింది. 9 కాదు, ఇక్కడికి మాత్రమే, ఈడి వరకే కొల్చాలి. నేను బై మిస్టేక్ చూస్తున్నా. ఇక్కడ నుంచి చూడండి, కరెక్ట్గా నాకు 2 గీతలు ఎక్స్ట్రా వచ్చింది. 2 గీతలు కానీ 1 గీత కానీ ఎక్స్ట్రా వస్తే ఏం కాదు. కరెక్ట్గా నాకు 7.3 వచ్చింది. ఇలా వస్తే కరెక్ట్ అనమాట. ఇంకేం లేదు. డాట్స్ నేను మళ్ళీ ఎలా గీయాలో చూపిస్తాను. ఇది కట్ చేసేసుకోండి మొత్తం. ఇలా బ్లౌజ్ ప్లీజ్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి. అంటే డ్రా చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు తరం వస్తుంది. నేను ఇది రౌండ్ పెట్టేస్తాను. ఇలా ఇదైతే ప్రతి దానికి యూజ్ అవుతుందండి. చూడండి, ఇలా రౌండ్ పెట్టేసుకోండి. ఇలా రౌండ్ పెట్టేసుకున్న తర్వాత డాట్స్ ఎలా తీసుకోవాలంటే ఇది ఉంది కదా, ఇదిని చెస్ట్ లూజ్ తగ్గట్టి తీసుకెళ్ళి ఇలా రఫ్ చేయండి. నేనైతే ఇలా వచ్చింది కదా, దాన్ని మళ్ళీ ఇలా పెట్టేసుకొని కట్టించుకోండి. ఎక్కడికి ఫోటో ఉంటుంది దాన్ని ఇలా కట్టించేసిన తర్వాత ఇది ఎంత పెట్టుకోవాలి అంటే మన ఇష్టం. నేనైతే 4 ఇంచులు పెట్టుకుంటున్నాను. 4 ఇంచులు. ఇటు సైడ్ మనం 1 ఇంచు తీసుకున్నాం, సో ఇటు సైడ్ 1/2 ఇంచు, ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు, ఈ రెండు కలిపేసుకోవాలి. మొత్తం ఇలా కలిపేసేసుకోండి. డీస్ ముట్టుకుంటే ఈజీగా మీకు కలిపేసుకోండి, ఇది కనపడుతుంది. నాకు డీస్ కాదు, నేను అడ్జస్ట్ చేసుకొని కుట్టేసుకుంటాను. 4 ఇంచులు తీసుకుందాం. ఇలా మీరు గోరుతో కానీ ఒక మార్క్ ఉంటుంది, దాని కానీ ఇలా అంటే ఇటు సైడ్ పడిపోతుంది. అంతేనండి. బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలని పార్ట్ 1 వీడియోలో పెట్టాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ పట్టి ఎలా కట్ చేసుకోవాలని సెకండ్ పార్ట్లో పెడతా. తర్వాత హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి, మిగతా పీస్ ముక్కలు ఎలా కట్ చేసుకోవాలి అనేది పెడతాను. ఈ వీడియో నాకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. మిషన్ వర్కే కాదు, ఈ ఆల్ ఆఫ్ థింగ్స్ మీరు ఏ కామెంట్లో అడిగినారో నేను చెప్పేస్తాను. ప్రతిదీ మీకు వీడియో చేసి చూపిస్తాను. రాబోయే దానిలో డ్రెస్సులు కూడా ఎలా కుట్టాలనేది అయితే ఉంటుంది. ఈ వీడియో నాకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఉంటాను, బాయ్. మీరు ఇది కట్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను.